నమస్కారం, సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వరల్డ్ ఎయిడ్స్ డే. అసలు వరల్డ్ ఎయిడ్స్ డే ఎందుకు జరుపుకుంటారు? ఈ సంవత్సరం ఎయిడ్స్ డే యొక్క థీమ్ ఏంటి? ఎయిడ్స్ ని నివారించడానికి ప్రభుత్వం గాని, స్వచ్ఛంద సంస్థలు గాని, ప్రజలు గాని ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇటువంటి ఎన్నో అవగాహన విషయాలు తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, ఈ రోజు వరల్డ్ ఎయిడ్స్ డే కదా, మరి ఈ సంవత్సరం వరల్డ్ ఎయిడ్స్ డే ని పురస్కరించుకొని యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ సంస్థ ఎటువంటి నినాదం చేసింది, దాని ప్రాముఖ్యత ఏంటో చెప్తారా? ఈ రోజు ప్రపంచ ఎయిడ్స్ దినం, దీన్ని వరల్డ్ ఎయిడ్స్ డే అంటారు. ఈరోజు విషయంలో యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ సంస్థ ఇచ్చిన నినాదం ఏంటంటే హ్యాండ్స్ అప్ ఫర్ హెచ్ఐవి ప్రివెన్షన్. అంటే హెచ్ఐవి నివారణకి అందరూ చేయూతనివ్వాలి, లేదా హెచ్ఐవి నివారణకి అందరూ భాగస్వాములు కావాలి అనేది ఇది నినాదం. దీని వెనకాతల చాలా అర్థం ఉందండి. ఎందుకంటే ఈనాటికి ప్రపంచంలో దాదాపు 3,60,00,000 మంది ఎయిడ్స్ వ్యాధితో చాలా బాధపడుతున్నారు. అలాగే ఏటా సంవత్సరానికి ఒక 20 లక్షల మంది పైగా ఎయిడ్స్ వ్యాధులు మరణిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మనం ఈ వ్యాధిని ఎలా అయినా నివారించాలి. 2030 కల్లా ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధి లేకుండా చేయాలి అనేది యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ సంస్థ యొక్క ధ్యేయం, లక్ష్యం. ఈ సందర్భంలో ఏం చేయాలి అనే విషయంలో సంస్థ రకరకాలంటి కార్యక్రమాల్ని, కార్యప్రణాళికల్ని రూపొందించిందన్నమాట. 2020కి అంటే ఇంకొక 4 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎయిడ్స్కి గురయ్యే వాళ్ళు 5 లక్షలకు మించి ఉండడానికి వీలు లేదు. కొత్త కేసులు 5 లక్షలకు మించి ఉండడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఏటా 20 లక్షలకు పైగా కొత్త వాళ్ళు హెచ్ఐవికి గురవుతున్నారు. దాన్ని మనం 5 లక్షలకి ఒక 4 ఏళ్లలో దించేయాలి. అంతకంటే ఎక్కువ మంది గురవడానికి వీలు లేదు. అలాగే ఎయిడ్స్ మరణాలు ఏటా దాదాపు 11 లక్షల మంది పెడుతున్నారు. అలా కాకుండా సంవత్సరానికి 5 లక్షల కంటే మించి మరణించడానికి వీలు లేదు. అలాగే స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఉంది, వివక్షత. వాడు హెచ్ఐవి అనగానే ఆ పేషెంట్ దూరంగా ఉంచడం, వ్యక్తిని దూరంగా ఉంచడం, వాళ్ళని ఒక ఏదో అంటరాని వాడిగా చూడడం జరుగుతుంది. ఆ వివక్షత తొలగాలి అనేది యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. దీనికి కొన్ని కార్యప్రణాళికలు రూపొందించింది. ఏంటంటే 90-90 3 90లండి. మొదటి 90 ఏంటంటే అంటే ఎయిడ్స్ వ్యాధికి గురైన వాళ్ళు 100కి 90 మందికి నాకు హెచ్ఐవి ఉంది అని గుర్తించగలగాలి, అంత తెలుసుకోగలగాలి 190 మంది. రెండో 90 ఏంటంటే ఇలాగ తెలుసుకోగలిగిన వాళ్ళందరికీ 90% అందరికి కూడా వాళ్ళకి హెచ్ఐవికి సంబంధించిన ట్రీట్మెంట్ అందుబాటులో రావాలి. మూడో 90 ఏంటంటే 1 సంవత్సర కాలంలో వాళ్ళ శరీరంలో నుండి వైరస్ అన్డిటెక్టబుల్ లెవెల్కి వెళ్ళిపోవాలి. అంటే మందు ఎంతగా పనిచేయాలంటే అసలు వ్యాధి ఇంకా ఏమాత్రం తన ప్రతాపాన్ని చూపించడానికి వీలు లేదు. అది 90-90-90 అనే ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసింది. హెచ్ఐవి నివారణకి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దాన్ని మందులు వాడుకోవడం ఒకటి, రెండవది కండోమ్ యూటిలైజేషన్ అందరికి తెలియాలి. ముఖ్యంగా కమర్షియల్ సెక్స్ వర్కర్స్ అంటే వేశ్యా వృత్తిలో ఉన్నవాళ్ళు, అలాగే ట్రాన్స్జెండర్ అంటే మనం హిజ్రాస్ అంటాం, హిజ్రాస్, అలాగే హోమోసెక్షువల్స్, వీళ్ళందరూ కూడా పూర్తిగా ప్రివెంటివ్ మెజర్స్ రాకుండా నివారణ చర్యలు చేపట్టాలి. దాని గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి. అవగాహన ఉండి చేసినట్టు ఇప్పుడైతే వీళ్ళందరూ వాళ్ళ గురించి వ్యాధి నిరోధక గురించి సంబంధించిన అవగాహన ఉంటే వ్యాధి రాకుండా చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రతి ఒక్కరికి మందులు అందుబాటులో రావాలి. మొత్తం ఎవరికైతే హెచ్ఐవి తెలుస్తుందో అందరికీ మందు అందుబాటులో రావాలని యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ సంస్థ మొత్తం ప్రపంచంలో దేశాలన్నింటినీ ఆదేశించింది. అలాగే సోషల్ సెక్యూరిటీ
హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ సెక్యూరిటీ రావాలి, స్టిగ్మా డిస్క్రిమినేషన్ పనికి రాదు. ఆ రకంగా మొత్తం తీసుకుని ముఖ్యంగా చిన్నారుల విషయంలో 2 ఏళ్ల తర్వాత ఏ చిన్నారికి తల్లి నుంచి బిడ్డకి ఎయిడ్స్ సంక్రమించడానికి వీలు లేదు అంటే ఎంత గట్టిగా ఉంది. 2030 నాటికి ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిని లేకుండా చేసుకోవాలి. ఎక్కడో అక్కడ అడపాతడపా కేసు ఉంటూ ఉండొచ్చు కానీ లేకపోతే లేదు. అంటే దీనికని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసిందంటే ఈ యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ సంస్థ వీటికి తగినంత నిధులు అన్ని దేశాలు కేటాయించాలి. ఆ రంగా ఎపిడమిక్గా ఉన్నది ఈ వ్యాధి పూర్తి పోవాలి అనేది ఇప్పుడు ప్రణాళిక. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా సరే 2020 నాటికి అందరికీ వైద్యం అందుబాటులో రావాలి, 2030 నాటికి వైద్యం అసలు వ్యాధులు లేకుండా పోవాలి. అసలు మర్చిపోవాలి ఎయిడ్స్ అనే వ్యాధి ఎప్పుడో ఒకనాడు ఉండేదట. మనం ఎలా అయితే మసూస్ ఉండేదట, ప్లేగ్ ఉండేదట ఎలా అనుకుంటున్నామో ఎయిడ్స్ ఉండేదట అనే లెవెల్కి వెళ్ళాలని చూస్తున్నారు. దాని గురించి చేయాలంటే దీన్ని చేయాలంటే ప్రపంచంలో ఉన్న పౌరులందరూ కూడా ఎయిడ్స్ నివారణలో భాగస్వాములు అవ్వాలి. అది ప్రపంచ ఎయిడ్స్ సంస్థ యొక్క ప్రథమ నినాదం. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వారు ఎంతమంది ఉన్నారు, అలాగే భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? ఈ ఎయిడ్స్ కేసులు ఏమైనా తగ్గాయంటారా? ఇప్పుడు ప్రపంచంలో 3,60,00,000 మంది హెచ్ఐవికి గురైన వారు ఉన్నారండి. భారతదేశంలో 21 లక్షల మంది ఉన్నారు. ఇది ఉండగా ప్రపంచంలో ఈనాడు ఎయిడ్స్ కేసు చాలా వరకు తగ్గుముఖమటే. ఒక 10 ఏళ్లలో చూస్తే గణనీయంగా తగ్గిపోయాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి చాలా వరకు అదుపులోకి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అందరికీ అందుబాటులోకి రావడం కారణం. ఈ యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అందుబాటులో వచ్చేటికల్లా ఎయిడ్స్ వ్యాధి చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. అంచేత ఇప్పుడు ఏదైతే 2020 అనుకున్నామో ఆ 2020 నాటికి నిజంగా మనం అనుకున్న ధ్యేయాన్ని మనం తప్పకుండా సాధించడానికి అవకాశం చేకూరుతుంది. డాక్టర్ గారు, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే ఏంటో చెప్తారా? పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే పెప్ ట్రీట్మెంట్ అంటాం దాన్ని. పెప్ ట్రీట్మెంట్ అంటే ఎవరైనా అనుకోకుండా హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొనడం కానీ, ఒక హెచ్ఐవి రోగికి ఆపరేషన్ చేస్తుంటే చేతులు తెగ అక్కడ కట్ అవ్వడం కానీ, లేకపోతే ఇంజక్షన్స్ చేయడం కానీ జరిగినప్పుడు ఆ వ్యాధికి అతను గురి కాకుండా, ఆరోగ్య కార్యకర్త కానివ్వండి ఇంకోటి గురి కాకుండా ఉండాలంటే వెంటనే మందు విత్ ఇన్ 1 అవర్ దానికి టెనుఫవిర్, ఎమిట్రెస్పిన్ బిళ్ళలు వేసుకున్నట్లయితే ఆ వ్యాధి అతనికి రాదు. అలాగే ఎవరైనా అనుకోకుండా హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొన్నారనుకోండి, పాల్గొంటే అయ్యో నాకు ఇది చేసింది అని అనుకోకుండా ఈ టెనుఫవిర్, ఎమిట్రెస్పిన్ కానీ ఆ టాబ్లెట్ ఆ కాంబినేషన్ మందు వేసుకున్న కేవలం 28 రోజులు వాడితే ఇంకా జబ్బు రాదు విత్ ఇన్ 1 అవర్లో. కానీ 72 గంటలకు కూడా వాడచ్చు. 72 గంటలకు వాడినట్లయితే చాలా వరకు వ్యాధి రాకుండా చేసుకోవచ్చు. దాదాపు 99 to 100% రాకుండా చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని పెప్ ట్రీట్మెంట్ అంటారు. డాక్టర్ గారు, అలాగే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే ఏంటో వివరిస్తారా? ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే ఇప్పుడు కొంతమంది చూస్తామండి, భర్తకి హెచ్ఐవి ఉంటుంది, భార్యకు ఉండదు. మరి వాళ్ళిద్దరూ సెక్స్లో పాల్గొంటే ఎలాగా? కన్నం పడుతుంటే ఒక్కోసారి కన్నం ఊడిపోవడానికి అవకాశం ఉంది, లేదా కన్నం తెగిపోవడానికి అవకాశం ఉంది. అలాంటి జబ్బు వచ్చిన భయం ఉంటుంది కదా భార్యకి. అలాంటి భయం లేకుండా ఉండాలంటే కన్నం వాడుతూనే ముందు జాగ్రత్తగా భర్త వాడే మందులే భార్య కూడా వాడినట్లయితే మధ్యలో ఒకవేళ కన్నం ఊడిపోయినా, చిరిగిపోయినా, వీర్యం పడిపోయినా, ఒకవేళ కన్నం లేకుండా పాల్గొన్నా ఆ జబ్బు రాకుండా దీన్ని ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు. డాక్టర్ గారు, ఎయిడ్స్ నివారణ చర్యలో క్యూర్ ఏ దశలో ఉందో చెప్తారా? అలాగే ఎప్పటికైనా భారతదేశంలో ఎయిడ్స్ లేకుండా ఉంటుందంటారా? తప్పకుండా అవుతుందండి. చాలా రీసెర్చ్ జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ నివారణ కోసం కృషి జరుగుతుందండి. వ్యాక్సిన్ రావడం విషయం కానీ, ముఖ్యంగా హీమోపాయిటిక్ స్టెమ్ సెల్ థెరపీ, ఇప్పుడు మన మూలకణ చికిత్స అని వింటున్నాం పేరు, స్టెమ్ సెల్ థెరపీ అని. అది ఈ విషయంలో చాలా దగ్గర జరుగుతోంది. ఈ రకం చికిత్స చేయడంలో ఆల్రెడీ 12 కేసుల్లో, ప్రపంచవ్యాప్తంగా 12 కేసులు పూర్తిగా నివారించడం. అందులో బెర్లిన్ కేసు ఒకటి ఉంది, ఒక పాప అమ్మాయికి ఆ చికిత్స చేస్తే దాంతో టోటల్కి పోయింది. అలా కొన్ని ఇప్పుడు 12 కేసులు హెచ్ఐవి అసలు రాని స్థితి, దాదాపు 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా సరే ఇంతవరకు వాళ్ళకి హెచ్ఐవి ల్యాబ్స్ అంటూ లేదనమాట. అంటే క్యూర్ అనేది మనకు కొంత సాధ్యమే అని ఒక ఆశాకరణం ఏర్పడింది. అలాగే జీన్ థెరపీ,
మన జీన్స్లో వెళ్ళిపోయి ఏదైతే ఈ హెచ్ఐవి రావడానికి కారణం ఉంటుందో, ఏదైతే హెచ్ఐవి పెరగడానికి కారణం ఉంటుందో దాన్ని కనిపెట్టి దాన్ని పట్టుకుని ఆ జీన్ని మనం చేపెడితే దాంతో హెచ్ఐవిని మనం కంట్రోల్ చేయొచ్చు, లేకుండా చేయొచ్చు. ఆ జీన్ థెరపీ వచ్చింది. ఆరోగ్య ఇమ్యూనోథెరపీ. ఇప్పుడు క్యాన్సర్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజున క్యాన్సర్ చాలా కేసులు నివారించబడుతున్నాయి. ఏం ద్వారా? ఇమ్యూనోథెరపీ. ఆ ఇమ్యూనోథెరపీ హెచ్ఐవి విషయంలో కూడా, హెచ్ఐవి నివారణ విషయంలో కూడా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. ఇలాగే రకరకాలుగా మరి ఇందులోనూ ఎయిడ్స్ కణాలు ఉన్న సరే, ఈ వ్యాధి హెచ్ఐవి కణాలు చూసారా కణాలు, ఈ హెచ్ఐవి వైరస్ కొన్ని కణాల్లో బోన్ మేరాలోకి కొన్ని టిష్యూలోకి వెళ్ళిపోయి ఉండిపోతున్నాయి. అక్కడ మందు వెళ్ళి పనిచేయట్లా. వాటి దగ్గర వీటి రిజర్వాయర్స్ అంటాం, హెచ్ఐవి రిజర్వాయర్స్ అంటాం మన శరీరంలో. ఆ రిజర్వాయర్స్ దగ్గర కూడా వెళ్ళి పనిచేసే మందుల్ని కనిపెట్టడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ చాలా వరకు సక్సెస్ అవుతుంది. అలాగే వ్యాక్సిన్ ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ దశల్లో కూడా సక్సెస్ అయ్యాం. థర్డ్ స్టెప్ మనం సక్సెస్ అయ్యామా? వచ్చేసిన మన హెచ్ఐవి వ్యాక్సిన్. అది కూడా ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. అంచేత బై 2030కి ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిని పూర్తి నివారించే ఆశ మనకు ఉంది. తప్పకుండా అవ్వడానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు ముందుగా ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, ఇటీవల కొంతకాలంగా తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నాను. డాక్టర్ని సంప్రదించాను. ఆయన కొన్ని టెస్టులు నిర్వహించారు. అందులో నేను హెచ్ఐవికి గురైనట్లు తేలింది. చాలా భయం వేసింది. ఎప్పుడు నాలో ఈ వ్యాధి ప్రవేశించిందో తెలీదు. ఎయిడ్స్ వ్యాధి సంక్రమించిన మొదటి నుండి మందులు వాడాలని, లేకపోతే త్వరగా చనిపోతారని నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు చెప్పాడు. నేను మందులు వాడలేదు. పైగా అనారోగ్యానికి కూడా గురవుతున్నాను. ఇక నాకు చావు దగ్గర పడినట్లేనా? భయంతో వణికిపోతున్నాను. మీరే ఏమన్నా మార్గం సూచించాలి అంటున్నారు. ఈ రోజుల్లో ఎవ్వరు కూడా చావుకు దగ్గర పడిన అవసరం లేదు. హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించిన మందులు ఉన్నాయి, యాంటీరిట్రోవైరల్ డ్రగ్స్. ఆ మందులు సరిగా వాడుతూ మంచి ఆహారం తీసుకుని మంచి అలవాట్లు కలిగి ఉంటే, మందులు వాడుతూ ఉంటే చక్కగా ఉంటారు. హెచ్ఐవి ఉందని తెలియగానే అది CD4 కౌంట్ ఎంత ఉండేవండి, వైరల్ లోడ్ ఎంత ఉండేవండి ఉండగానే మందులు మొదలెట్టేసేయాలి. మందులు మొదలెట్టేట్లయితే వీలేదు 1 ఇయర్లోనే హెచ్ఐవి సంబంధించిన వైరస్ ఆల్మోస్ట్ అన్డిటెక్టబుల్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. అంటే మనకి కనబడి లెవెల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట 1 ఇయర్లో. అంచేత పూర్వకాలం ఏంటి, CD4 కౌంట్ 250కి వస్తే మళ్ళెట్టాలి, 350 వస్తే మళ్ళెట్టాలి అని ఉండేది. ఇప్పుడు అలా కాదు. హెచ్ఐవి తెలిస్తే CD4 కౌంట్ ఎంత ఉన్నా లెక్కలేదు, మొదలెట్టేది. అంచేత ఎవ్వరు కూడా హెచ్ఐవి ఉన్నట్లయితే ఆగకూడదు. ముందు తెలుసుకోవాలి, మంచి మందులు వాడాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి అలవాట్లు కలిగి ఉండాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, కంటిని నిద్రపోవాలి, ఎక్కువ అలసిపోకుండా ఉండాలి. అలా ఉన్నట్లయితే వాళ్ళు కూడా అందరిలాగానే పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. డాక్టర్ గారు, నేను 2 రోజుల క్రితం ఒక పార్టీకి వెళ్ళాను. అక్కడ ఒక ఆంటీ పరిచయమై నాతో ఎంతో క్లోజ్ గా మెలిగింది. ఆ పైన నా నెంబర్ తీసుకుని ఇంటికి ఆహ్వానించింది. మరుసటి రోజు నేను ఇంటికి వెళ్ళాను. నాతో చాలా చనువుగా మెలగడమే కాకుండా సెక్స్ కి ఆహ్వానించింది. ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాము. అనుకోకుండా కలవడం వల్ల కండోమ్ వాడలేదు. బయటకు వచ్చేసిన తర్వాత నుండి ఎయిడ్స్ భయం పట్టుకుంది. వెంటనే మీకు మెయిల్ చేస్తున్నాను. దయచేసి నేను అర్జెంటుగా వాడవలసిన మందులుంటే చెప్పండి. ఎంత ఖరీదైనా పర్వాలేదు. అర్జెంటుగా సమాధానం చెప్పగలరు అంటున్నారు. జనరల్గా అపరిచితులతో సెక్స్లో పాల్గొంటే ఏమైనా ఎయిడ్స్ వస్తున్న భయంతో పెప్ ట్రీట్మెంట్ మొదలెట్టాలి. విత్-ఇన్ 1 అవర్లో మొదలెడితే 100% ప్రొటెక్షన్ ఉంటుంది. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటామన్నమాట. అది వాడచ్చు. అయితే 1 అవర్లో కానీ లేదా 2 అవర్స్ మొదలెట్టకపోయినా 72 అవర్స్లోగా, ఇప్పుడైనా ఒక్కరోజు అయిందని చెప్తున్నారు, 72 అవర్స్ అంటే 3 రోజుల్లోగా మందులు మొదలెట్టినట్లేదు. ఎంత సింపుల్గా అండి. టినోఫెవిర్, ఎమిట్రెస్పిన్ మందులు 2 రకాల కాంబినేషన్ బిళ్ళలు రోజు ఒక బిళ్ళ చొప్పున 28 రోజులు వేసుకుంటే చాలు. ఆ వ్యాధి చాలా రకంటారు. అంటే ఎవరైనా అనుకోకుండా ఒకవేళ ఎమోషనల్గా ఫీల్ అయ్యి సెక్స్లో పాల్గొంటే వాళ్ళు వెంటనే మందు వేసుకుంటే ఆ దెబ్బ నుంచి బయటపడతాము. కానీ వీరింతవరకు మందు కండోమ్ లేకుండా పాల్గొనడం కరెక్ట్ కాదండి. అపరిచితులతో లైంగిక సంబంధం అంటే కండోమ్ తప్పకుండా వాడి తీరాలి. ఒకవేళ అది ఊడిపోయినా జారిపోయినా ఒకవేళ వాడకపోయినా సరే పెప్ ట్రీట్మెంట్ వాడినట్లయితే, పెప్ అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం, దాని మందులు ఉన్నాయి. ఆ మందులు వాడినట్లయితే ఆ వ్యాధి రాకుండా కంప్లీట్గా అదుపు చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు, మా వారు పెద్ద ఆఫీసర్.
ఇటీవల సెలవులపై ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఊటీలోని ఓ గెస్ట్ హౌస్ వెళ్లి వారం రోజులు గడిపాము. అక్కడ పనిచేసే భార్యాభర్తలు మాకు వంటతో సహా అన్ని పనులు చేసి పెట్టారు. మా పిల్లలు కూడా వారితో ఇట్టే కలిసిపోయి ఎంతో కలివిడిగా ఉన్నారు. ఇటీవల మాకు తెలిసిన విషయం ఏంటంటే గెస్ట్ హౌస్ లోని భార్యాభర్తలిద్దరికీ HIV ఉన్నట్లు తేలింది. మేము వారం రోజులు వారు వండిన వంట తినడం, మా పిల్లలు వారితో చాలా క్లోజ్ గా మెలగడం జరిగింది కదా. మాలో ఎవరికైనా ఆ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితులు లేదు. HIV ఎలా వస్తుందో తెలిస్తే ఈ పిచ్చి అనుమానాలు ఉండవు. HIV రావాలంటే ఆ జబ్బున్న వాళ్ళతోనే సెక్స్లో పాల్గొనాలి, అంతేగాని దూరం కాదు. లేదా ఒకవేళ HIV ఉన్న వాళ్ళ రక్తాన్ని పరీక్ష చేయకుండా ఎక్కించుకుంటే HIV ఉన్న వాళ్ళ పరీక్షకు రక్తం ఎక్కించుకుంటూ వస్తుంది. లేదా HIV ఉన్న వాళ్ళకి ఇంజక్షన్ చేసి అదే సూత్తో ఇంజక్షన్ చేయించుకుంటే వెంటనే చేయించుకుంటే, లేట్గా కాదు, వెంటనే చేయించుకుంటే రావడం అవకాశం. అంతేగాని ఇంకో రంగా రాదు. వాళ్ళు కౌగిలించున్నా, ముద్దు పెట్టుకున్నా, వాళ్ళ పడుకున్నా, వాళ్ళ సబ్బు వాడినా, వాళ్ళు స్నానం చేసినా ఏ రకంగా రాదండి. అంటే HIV వచ్చే 3 విషయాలు అవి జరిగితేనే HIV వస్తుంది. అంచేత మీకు వచ్చే ఎట్టి పరిస్థితులు రాదు. ఆ భయం అవసరం లేదు, ఎవ్వరు భయపడవసరం లేదు. HIV వచ్చిన వాళ్ళని ఇంట్లో పనికి పెట్టుకోవచ్చు, వాళ్ళ చేత పనులన్నీ చేయించుకోవచ్చు, వాళ్ళని ఆయాలుగా పెట్టుకోవచ్చు, వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకోవచ్చు. అంటే వివక్షత పనికిరాదు, డిస్క్రిమినేషన్ పనికిరాదు. అంటే వాళ్ళని కూడా మనతో పాటు సమానంగా చూడాలి, కానీ వేరుగా చూడకూడదు. డాక్టర్ గారు, డ్రగ్ అడిక్ట్స్ లో ఇంజెక్షన్ల సూది వల్ల HIV సంక్రమిస్తున్నప్పుడు దోమకాటు వల్ల ఎందుకు సంక్రమించట్లేదు? HIV దాంట్లో సూది వస్తుందంటే ఒక మామూలుగా సూది అంటే ఇంట్రామస్కులర్ చేసే ఇంజక్షన్ రాదండి. ఇంట్రావీనస్ నరానికి ఇంజక్షన్ వేసి ఆ సూదితో ఇంజక్షన్ ఇచ్చి అది తీసి అదే సూదితో మళ్ళీ ఇంకోటికి ఇస్తే ఆ సూది లోపల సూది లోపల బోర్ ఉంటుంది కదా, ఆ కెనాల్లో ఆ HIV వైరస్ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది, దానివల్ల వస్తుంది. దోమ ఏం చేస్తుంది? కాటేస్తుంది. కాటేసి ఏమవుతుందండి, అది దానివల్ల ఏమవుతుంది, పీల్చుకుంటుంది, తనలో పీల్చుకుంటుంది, రక్తాన్ని పీల్చుకుంటుంది. ఇంకోళ్ళకి కాటేసిననుకోండి, ఈ రక్తాన్ని ఎక్కించదు కదా, దాని కడుపులోకి పోయింది. HIV అనే వ్యక్తిని దోమ కాటేస్తే అది రక్తాన్ని పీలిస్తే అది దాని కడుపులో పోతుంది. ఆ కడుపులో పోతే కడుపులో ఏముంటుందండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HIV క్రిముల్ని క్షణాల్లో నిర్వీర్యం చేస్తాం. అది కాకుండా దీనికి మలేరియా పారసైట్ సైకిల్ లాగా ఉండదు, అది కడుపులో నిండిపోతుంది. అంతేగాని HIV వైరస్ తిరిగి వచ్చి మళ్ళీ దాని దోమ సెలవులోకి వెళ్ళి ఇంకోటి కాటేసి వెళ్ళడం ఉంటుంది, జరగదు. నిజంగా దోమ ద్వారా వచ్చినట్లయితే ప్రపంచంలో ఉన్న చితక చిన్నవాళ్ళకి, ముసలివాళ్ళకి అందరికీ HIV వచ్చేసిందే. దోమలని చూడలేదు కదా, HIV పేషెంట్ కుట్టికి రావాలి కదా. సింపుల్ కామన్ సెన్స్ అన్నమాట. అంటే దోమల ద్వారా HIV వ్యాప్తి చెందదు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నేను ఇంటర్ చదువుతున్నాను. ఇటీవల హాస్టల్లోని నా రూమ్మేట్ తో హోమోసెక్స్ అలవాటైంది. ఇప్పటి వరకు సెక్స్ అయితే చేయలేదు, కానీ అంగచూసిన వరకు చేస్తున్నాము. నా రూమ్మేట్ యానల్ సెక్స్ చేద్దామని పోరు పెడుతున్నాడు. నేను యానల్ సెక్స్ ద్వారా HIV సంక్రమిస్తుందని వారిస్తున్నాను. యానల్ సెక్స్ ద్వారా ఎయిడ్స్ సంక్రమిస్తుందా లేదా మీరు చెప్పండి అంటున్నారు. HIV ఉన్నట్లయితేనే ఎవరితో అయితే యానల్ సెక్స్ చేశారో ఆ వ్యక్తికి HIV ఉంటే రావడం అవకాశం ఉంది. అది యానల్ సెక్స్ మామూలు సెక్స్ చేసిన వస్తుంది. అతనికి HIV లేదనుకోండి, యానల్ సెక్స్ చేశారనుకోండి, ఏం రాదు. ఎందుకు వస్తుంది? అక్కడ వ్యాధి క్రిములు ఉండాలి. అంతేగాని వ్యాధి లేని వ్యక్తితో హోమోసెక్స్ చేశారనుకోండి, రాదు. అంచేత కూడా రూమ్మేట్కి హోమోసెక్స్ లేదు, HIV లేదనుకోండి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అంచేత ఆ భయం అవసరం లేదు. డాక్టర్ గారు మరొకరు ఇలా అడుగుతున్నారు. డాక్టర్ గారు, మాకు 6 నెలల క్రితం పెళ్లయింది. ఇప్పుడు నేను గర్భవతిని. రెగ్యులర్ పరీక్షలలో నాకు HIV ఉన్నట్లు తేలింది. చాలా కృంగిపోయాను. ఇప్పుడు నేను గర్భం ఉంచుకోవచ్చా, అబార్షన్ చేయించుకోవాలా? ఎందుకంటే మాకు ఎలాగో HIV సోకింది. పుట్టే బిడ్డకు ఆ వ్యాధి కలగకుండా ఏమన్నా ప్రత్యేక చికిత్సలున్నాయా? సలహా చెప్పండి అంటున్నారు. సాధారణంగా అయితే గర్భం ధరించినప్పుడే HIV టెస్ట్ చేసి ఉన్నట్లయితే మందులు మొదలెడితే ఆ తల్లికి HIV ఉన్నప్పుడు కూడా బిడ్డకి రాదండి. ఇప్పుడు దాదాపు 6 నెలలు అయిపోయాయి. 6 నెలలు ఇప్పుడు రేర్ ఛాన్స్. ఇప్పుడు కూడా మందులు మొదలెట్టినట్లయితే ఆమె
హెచ్ఐవికి అంటే ఎయిడ్స్ వ్యాధి సంబంధించిన మందులు మొదలెట్టయితే పుట్టే బిడ్డకి హెచ్ఐవి వచ్చే అవకాశం కేవలం 2 to 4% ఛాన్స్ ఉంది, అంతకనే లేదు. అంతే గర్భం ఉంచుకోవచ్చు, ఏం పర్వాలా. ఒకవేళ పుట్టిన బిడ్డకి ఆమె నుంచి వచ్చినట్లయితే ఆ బిడ్డకి మనం హెచ్ఐవి మందులు వాడినట్లయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. అంచేత గర్భం ఉంచుకొనే చెప్తాను నేను, గర్భం తీర్చుకోవలేదు. ఇప్పుడు 6 నెలలే కనుక ఇప్పుడు మందులు వాడుకుంటే ఆవిడకి పుట్టే బిడ్డకి ఆ వ్యాధి రాకుండా చాలా వరకు నివారించడం జరుగుతుంది. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, 6 నెలల క్రితం నాకు హిస్టెక్టమీ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ సమయంలో రక్తం అవసరం కాగా మా అబ్బాయి రక్తం అన్ని టెస్టులు చేయించి నాకు ఎక్కించారు. ఇటీవల తరచూ జ్వరం వస్తోంది. టెస్ట్ చేస్తే నాకు హెచ్ఐవి సోకినట్లు తేలింది. మా వారికి లేదు, నాకు అక్రమ సంబంధాలేమీ లేవు. డాక్టర్ సలహాతో మా వాడికి ఇప్పుడు రక్త పరీక్ష చేయించగా హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. డాక్టర్ గారు, మా వాడి రక్తం ఎక్కించుకోవడం వల్లే నాకు హెచ్ఐవి సోకిందని చెబుతున్నారు. నేను రక్తం ఎక్కించుకున్నప్పుడు మా వాడికి చేసిన పరీక్షల్లో హెచ్ఐవి లేదని వచ్చింది కదా, మరి నాకు వాడి నుండి ఎలా సంక్రమించినట్లు సలహా చెప్పండి అంటున్నారు. అలా అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి రక్తదానం చేసినప్పుడు అతను విండో పీరియడ్లో ఉన్నాడు. మామూలు ఎలిజా టెస్ట్లో కానీ ట్రైడాట్ టెస్ట్లో కానీ హెచ్ఐవి క్రిమి శరీరంలో ప్రవేశించిన తర్వాత 3 నెలల వరకు వచ్చినట్టు తేలదు. దీన్ని విండో పీరియడ్ అంటాం. అతను రక్తదానం చేసే టైంకి ఒక 4 రోజుల ముందో 15 రోజుల ముందో ఒక ఎవరితో ఆ జబ్బున వాళ్ళతో కలిశాడు, జబ్బు ప్రవేశించింది అతను. మామూలు టెస్టులో లేని మాత్రం అలాంటి పీరియడ్లో అతను రక్తం ఎక్కించారు, కానీ వైరస్ మాత్రం బ్లడ్లో ఉన్నాయి. అందుకని ఆవిడకి వచ్చేసింది. ఆ రక్తదానం చేశాడు కదా, మరి ఆ రక్తం వల్ల వచ్చింది. ఇప్పుడు పరీక్ష చేసేది అతనికి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే అతని విండో పీరియడ్లో రక్తదానం. అందుకనే ఏ వ్యక్తి అయినా రక్తదానం చేసేట్లయితే ఆ రక్తదానం చేయడానికి ముందు ఒక 3 నెలల్లో 4 నెలల ముందు అపరిచిత వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లయితే రక్తదానం చేయకూడదు. రక్తదాత అంటే ప్రాణదాత. మరి అలాంటి విండో పీరియడ్ ఉంటాం. విండో పీరియడ్లో తెలియదు మరి మామూలుగా పీసీఆర్ టెస్ట్లో తెలుస్తుంది, దేంట్లో తెలియదు. అంచేత ఆ అబ్బాయిది తప్పకుండా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ తేలిందిగా ఉందని తెలియదు కదా, అంచేత అతని వల్లే ఈమెకు వచ్చింది. అంటే ఎవరైనా రక్తదానం చేసేవాళ్ళు రక్తదానం చేసే ముందు ఒక 2-3 నెలల ముందు అపరిచితులు లైంగిక పాల్గొంటే మాత్రం నాకు ఉండొచ్చేమని రక్తదానం చేయకూడదు, అది రూల్. ఆ రకంగా చేసుకుంటే అప్పుడు ఎవరికి ఈ రకంగా హార్మ్ జరగదు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ గురించి ఎన్నో సందేహాలకు సమస్యలకు డాక్టర్ గారిని అడిగి సమాధానాలు తెలుసుకున్నాం కదండి. మీకు లైంగిక పరమైన సందేహాలు కానీ సంతానలేమి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా తెలియచేయచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు. SUJ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.